36 సంవత్సరాలు 89లో ఈ ఉద్యోగం మొదలుపెట్టి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా 36 సంవత్సరాలు 1 నెల ఎగ్జాక్ట్గా ఈ రోజుకి కంప్లీట్ చేసి ఈ రోజున ఏ బ్రాంచ్లో అయితే ఏ ఏరియాలో అయితే ఏ బ్రాంచ్లో అయితే నేను మొదలుపెట్టాను, ఏ బ్రాంచ్ అయితే నేను అప్రెంటిస్ పీరియడ్లో ఉండగా 90 జనవరిలో మొదలైందో అదే బ్రాంచ్లో అదే ప్రెమిసెస్ అదే బ్రాంచ్ నుంచి ఈ రోజున ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎంతో గౌరవనీయంగా ప్రతిష్టాత్మకంగా నేను ఈ రోజున పదవి విరమణ పొందుతున్నందుకు ఈ సందర్భంగా నా ఏజెంట్ మిత్రులు, నా టీమ్మేట్స్ అందరూ కలిసి ఈ రకంగా నన్ను సత్కరించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అవుట్ గోయింగ్ అండ్ రిటైర్మెంట్ మన కృష్ణ గారు మరియు మేడం గారు మనము చాలా రోజుల నుంచి కృష్ణమోహన్ సార్ రెగ్యులర్గా ఈ మధ్యన ఆఫీస్కి రావడం, ఆయన ఏదైతే నాకైతే కృష్ణమోహన్ సార్ లాస్ట్ 2 years నుంచి తెలుసు. ఎందుకంటే మేము లాస్ట్ 2 years నుంచి సార్తో పనిచేయడం జరుగుతుంది. లాస్ట్ 2 years నుంచి ఆయన నిశ్చయంగా మాట్లాడతారు. నేను అబ్జర్వ్ చేసిన వాటి ఏంటంటే కరెక్ట్ మాట్లాడటం ఎవరికైనా వస్తుందా సార్? అవునా? ఎక్కడైనా కూడా కరెక్ట్ మాట్లాడటం అది మనం వేరే సత్యం డెఫినెట్లీ ఆయన దగ్గర అది అట్లానే మాట్లాడతాడు అక్కడ. ఎందుకంటే డైవర్స్ నుంచి వచ్చాను అని ఈ వేలు ఆ వేలు కూడా దానికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాని గురించి మాట్లాడుతూ సబ్జెక్ట్ ఉంటే నేర్పిస్తాడు. అలాంటి గుణం ఉన్న సార్. తర్వాత ఆయన కార్పొరేషన్లో 1990లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ గారు కూడా, తండ్రి గారు కూడా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసరే. మన ఎల్ఐసి నుంచే వచ్చింది కాబట్టి సార్కి ఎల్ఐసి గురించి మొత్తం సజెషన్, ఆయనకి మంచి మంచి మేనేజర్స్, ఎస్టీఎస్, తర్వాత ల్యాప్టాప్ చేసేసుకొని ఆయన ఆఫీస్ విషయానికి వస్తే చాలా కరెక్ట్ ఉంటాడు. ఒకసారి ఆయన బెంగళూరు ఇక్కడ వెళ్తే సార్ నేను బెంగళూరు వెళ్తాను, నేను డివిజన్ చేంజ్ చేయాలని చెప్పేసి అలా కరాకండిగా చెప్పాడు. ఎందుకంటే చేసే పని అలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆయన అలాంటి విషయాలు మాట్లాడుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇస్తాడు, కరెక్ట్ మాట్లాడతాడు. ఏదైనా టూరింగ్ పోయినప్పుడు కూడా ఏజెంట్స్తో నేను ఒకసారి సార్తో నేను చక్రవర్తి గారు వెళ్ళాము. ఏజెంట్స్ వాళ్ళకి కూడా కరెక్ట్గా మాట్లాడి వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలి, ఎలా పైకి తీసుకెళ్ళాలి. ఏదైనా ఐటీఎంఎల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే లాంగ్ టైం నుంచి ఆయనే ఐటీఎంఎల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాబట్టి ఆయనే ఎగ్జాంపుల్స్గా ఎవరైనా జూనియర్ మోస్ట్ ఎవరైనా ఉంటే సార్ దగ్గర గైడెన్స్, ఆయన రాగానే కొత్త డిఓస్ ఎవరైనా రిక్రూట్ అయితే వాళ్ళని అన్నీ కూడా కరెక్ట్ గైడ్ చేస్తారు. ఇప్పుడు తన గురించి కాకుండా వచ్చే వాళ్ళకి గైడ్ చేశారు, ఎలా ఉండాలి, బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ ప్రాక్టీస్ ఏంటి, కొన్ని మెలుగులు నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విషయాలు చెప్తాడు. కాబట్టి నేను సార్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఆయన గైడ్ చేశారు. ఈవెన్ మాకు కూడా అప్పుడప్పుడు మీటింగ్స్లో మాట్లాడతారు, ఎలాంటి మాటలు కరెక్ట్ అయ్యే మాటలు మాట్లాడతారు. కరెక్ట్ ఉన్న మాటలు ఎందుకంటే చాలా మందికి నచ్చడం కాబట్టి అది ఎక్కడైనా తెలిసిందన్నట్టు ఎక్కడైనా మీరు చూసుకోండి. కరెక్ట్ ఉన్న వ్యక్తి, నికచ్చిగా ఉండే వ్యక్తి నేను ఎప్పటికప్పుడు వాట్సాప్లో చూస్తా, చాలా మందికి నచ్చాలంటే కరెక్ట్ మాట్లాడే వ్యక్తి. అవునా సార్? అది నాకు తెలియదు, మన విషయంలో గారే చెప్పాలి. ఎందుకంటే కరెక్ట్ మాట్లాడే వ్యక్తులు వాళ్ళ దగ్గర ఒకటే అబద్ధాలు ఉండవు, కరెక్ట్ మాట్లాడతారు, కరెక్ట్ గైడ్ చేస్తారు, న్యాయంగా ఆలోచిస్తారు. తర్వాత ఎవరు చూడండి పువ్వులు వాళ్ళు అలాంటి గుణాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ నేను చాలాసార్లు వాట్సాప్లో చూశాను, ఈవెన్ యూట్యూబ్లో కూడా చూశాను. సార్ లాంటి లక్షణాలు ఉంటాయి, సార్ దగ్గర అలాంటి లక్షణాలు ఉంటాయి. కార్పొరేషన్లో ఆయన 35 సంవత్సరాలు సర్వీస్ చేసి కార్పొరేషన్కి ఎంతో హెల్ప్ చేసి ఉన్నారు. తన ఫ్రెండ్స్ కూడా చెప్పి కార్పొరేషన్కి ఎప్పుడైనా వాళ్ళు అడిగినప్పుడు మంచి గైడ్ చేసి కార్పొరేషన్కి పైకి తీసుకొచ్చే విషయాలే మాట్లాడతారు, మనకి పనికిరాని విషయాలు మాట్లాడు. కాబట్టి సార్ అది ఇంగ్లీష్ మంచిగా, ఎందుకంటే ఇలాంటి నేను వచ్చిన తర్వాత అనుకున్నాను డెవలప్మెంట్ ఆఫీసర్ పోతున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఈరోజు సార్ ఉండొచ్చు, తర్వాత మనం కూడా వెళ్ళొచ్చు, ఏదో ఒక రోజు మనం వెళ్తుంటాం. కాబట్టి మనం ఏం చేసామనేది కార్పొరేషన్లో మిగిలిపోతుంది. డెఫినెట్లీ మన మంచి విషయాలే మనకి ఉంటాయి, చెడు విషయాలు ఎక్కడైనా ఒక్కటే జరుగుతుంటాయి. అది కామన్, ఎవరికైనా తెలిసి తెలియక
ఏదైనా జరుగుతుంటాయి, దాన్ని మనం మనసులో ఉంచుకోకుండా సార్ నా తరఫున కూడా మీకు ఇలాంటి ఇబ్బంది ఏమైనా జరిగి ఉంటే మరి ఆఫీస్ తరఫున జరిగి ఉంటుంది. అదర్వైజ్ పర్సనల్లీ ఐఎమ్ నాట్ ఇంటర్ఫియర్ ఎనీ మ్యాటర్స్ ఫర్ పర్సనల్ హ్యాబిట్స్. పర్సనల్ విషయంలో ఎక్కడ నేను ఇంటర్ఫియర్ కాదు. ఫర్ ఆఫీస్ విషయం సీట్ రాండి డెఫినెట్లీ అట్లాంటివి ఏమైనా జరిగితే మీరు మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని ఫర్ ఆఫీస్ పర్పస్ ఉంది అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి సార్ విషయాలు చూస్తే కార్పొరేషన్లో 1990లో నేను జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఆయన మంచి సర్వీసు అందరు స్టాఫ్ మెంబర్స్ తోటి కానీ తోటి డెవలప్మెంట్ ఆఫీసర్లతో కానీ అక్కడ ఏజెంట్స్ తోటి మంచి ర్యాపోర్ట్ చేసుకొని 35 సంవత్సరాలు కార్పొరేషన్లో ఒక చిన్న ప్రాబ్లం లేకుండా ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించిందంటే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. మామూలుగా అయితే ఎవరు ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఆయన చాలా మంచిగా పనిచేసుకుంటూ తోటి డెవలప్మెంట్ ఆఫీసర్ని సజెషన్ ఇచ్చుకుంటూ ఆఫీస్ని మంచి వేలు నడిపించింది. కాబట్టి అలాంటి గ్రేడ్స్ డెఫినెట్లీ సార్ ఉంటుంది. సార్ డెఫినెట్లీ అక్కడిని కాకుండా ఉంటాడైనా. ఎందుకంటే చాలా మంది కూడా ఆయన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు నాకు తెలుసు. డెఫినెట్లీ సార్ మంచి విషయాలే చేసేడు, కార్పొరేషన్ వచ్చే విషయాలు చెప్పాడు కాబట్టి చేసేడు కాబట్టి డెఫినెట్లీ అట్లాంటి వ్యక్తులు కార్పొరేషన్ కావాలి. కాకపోతే తప్పదు నాకు, నేను అందరూ కూడా ఏదో ఎంతో ముందు రిటైర్ అయ్యారు, నేను కూడా రిటైర్ అవుతున్నాం. సార్ ఈ రోజు కావచ్చు, సార్ తర్వాత నేను కూడా 2-3 సంవత్సరాల్లో రిటైర్ అవుతున్నాం. రిటైర్ అయ్యే ముందు మనం మంచి విషయాలు మంచి చేసుకోకపోతే చాలా మంచిది. కాబట్టి అలాంటి మంచి చేసే సార్ ఎక్కుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. డెఫినెట్ సార్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ రిటైర్మెంట్ లైఫ్ సార్, హెల్తీ అండ్ వెల్తీ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరన్నా మాట్లాడేటోళ్ళతో కలిసి సార్ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే రండి సార్ మాట్లాడేటోళ్ళు సార్ గురించి 2 నిమిషాలు. సారేమో సుబ్బారావు గారు వారి ప్రసంగం అయిన తర్వాత ఇక్కడ ఆ పక్కన సూచి ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ అవైలబుల్ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్లో ఆయన దీనికంటే సీనియర్ అయినా కూడా ఫోన్ నెంబర్ ప్రకారంగా సో నేను సుబ్బారావు గారిని ఆ కుర్చీలో కూర్చొని ఈ సభ నడిచేంత వరకు మాకు కంపెనీ ఇవ్వాల్సిందిగా సన్ ఆఫ్ పిరెడ్డి పూర్ణచంద్రరావు, రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆయన ఫ్యామిలీలో ఆయన బ్లడ్లోనే ఇన్సూరెన్స్ ఉంది. ఎంఏ లిటరేచర్ చదువుకొని కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు కాబట్టి ఏజెంట్ మిత్రులు కూడా ఒక పద్ధతిగా ట్రైన్ చేశారు. 1990 నుంచి కృష్ణమోహన్తో మా అనుభవం ఉంది. 1990 ఈ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పటి నుంచి కృష్ణమోహన్తో మాకు అనుబంధం ఉంది. కాల్ గోయింగ్, స్టడీ గోయింగ్, నాన్ కాంట్రవర్షియల్, మేనేజర్ గారు చెప్పినట్టుగా నాన్ కాంట్రవర్షియల్ జెంటిల్మెన్. అంతకంటే కృష్ణమోహన్ గురించి ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే చూపిస్తానికి ఏమీ లేదు. బట్ వన్ థింగ్, quality of production of agents is number 1 in the division, not in the branch. I can proudly say it is number 1 in the division. The quality of production of agents. నేను ఒక 50 మంది ఏజెంట్లు పెట్టుకోవచ్చు. దాంట్లో 10 మంది క్లబ్ మెంబర్స్ ఉంటారు, 11 మంది క్లబ్ మెంబర్స్ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఆయన పెట్టిన 25-30 ఏజెన్సీలో 25 ఏజెన్సీ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. అది ఒక సిస్టమ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఒక సిస్టమ్గా ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నేను చెప్పే సలహా ఏంటంటే హౌ టు రిటైన్ ఏజెంట్స్, హౌ టు మోటివేట్ క్లబ్ మెంబర్స్ అన్నది కృష్ణమోహన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది వాళ్ళకి ఎడ్యుకేషన్ అవుతుంది, కంపల్సరీగా ఎడ్యుకేషన్ అవుతుంది. అతనికి ఎంత ఇంట్రెస్ట్ అంటే కొలీగ్ డెవలప్మెంట్ క్లాసెస్ మీద కూడా కొత్తగా జాయిన్ అయిన పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. సార్ ఇలా మోటివేషన్ చేయండి అని. ఇట్ ఈస్ నాట్ ఈజ్ జాబ్, బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కార్పొరేషన్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కొలీగ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఈ బ్రాట్ దెమ్ టు మై హౌస్ అండ్ స్టేడ్ దేర్ ఫర్ half an hour to 1 hour. And he told again I will come sir అనేసి
ఇంకో సెకండ్ బ్యాచ్లో కొంతమందిని తీసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు ఉట్టిగా రాలేదు కృష్ణమోహన్, మిత్రుడు సీనియర్ అని ఒక జత బట్టలు తీసుకొని వచ్చి కలిసి వచ్చాడు. అది ఎప్పటికీ కూడా హృదయంలో గుర్తుండిపోతుంది. మనం రక్షించాం కాదు, స్వీట్ పెట్టామన్నది కాదు, బట్టలు తీసుకొని వచ్చి మిత్రుడుగా కలిసిపోయాడు అంటే మనకు హృదయంలో ఉండిపోతుంది. నాకు వచ్చే ఆరోగ్యం లేదు, ఆరోగ్యం సహకరించడం లేదు. 2 రోజులు రమ్మన్నారు, నిన్న ఈరోజు 2 రోజులు రమ్మన్నారు. ఒక్కరోజు వస్తాను కృష్ణమోహన్ నీకోసం, కంపల్సరీ వన్ డే కమ్మని ఈరోజు మా గ్రాండ్ సన్ తీసుకొని వచ్చాను. కృష్ణమోహన్ మీద నా అఫెక్షన్తో వచ్చాను. సో ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, మిత్రులు ఇంకా మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఎంతో మందిని మోటివేట్ చేయాలని, ఇక్కడి నుంచి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగా పరిచయం. సుబ్బారావు గారిని కూర్చునేవాడు. తర్వాత నారాయణరావు అందరితో కూర్చొని మెడికల్ రాసేవాడిని. కాలక్షేపం మాత్రం ఎక్కువ బాగా జరగలేదు. తర్వాత పార్టీ పరిచయం అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ నేను 1942 మై డేట్ ఆఫ్ బర్త్. ఐఎమ్ నౌ 83 కంప్లీటెడ్. బట్ వన్ థింగ్, నేను ఇక్కడ వచ్చిన 5 or 6 yearsలో తర్వాత ఎలిజిబిలిటీ లేదట. డాక్టర్ 65 వరకే డిస్కంటిన్యూ చేస్తుంది. మేము అమ్మ సుబ్బారావు గారు రికమెండ్ చేయకుండే అఫెక్షన్తో వారు నిన్న ఫోన్ చేసి నిన్న రమ్మంటే నేను రాలేదు, మా ఫంక్షన్ ఉంది, ఈరోజు వస్తాను 4:35. ఇక సీనియర్ మేనేజర్ గారు చెప్పిన ప్రకారంగా ఈయన డాక్టర్ ఆయన చెడియన్ స్పెషలిస్ట్. నేను మై అబ్జర్వేషన్ ఇటువంటి మై పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇట్ ఆల్సో 95%. మేము సీన్ ఆయన చిల్డ్రన్ 95%. కానీ ఇందుకు సీనియర్ మేనేజర్తో నేను గురించి పని మీరు ఏది అబ్జర్వ్ చేస్తున్నారు. సుమన్ గారు ಇವತ್ತು మాట్లాడేటప్పుడైనా చిరునవ్వు మీద మాట్లాడుతూ అఫెక్షనేట్గా ఈ గేమ్గా ఇన్నర్మోస్ట్ తర్వాత నేను 6 మా ఇంటికి వచ్చి ఎవ్రీ ఇయర్ ఎల్ఐసి డైరీ ఎల్ఐసి క్యాలెండర్ కోర్టు పిండి కూడా పిలిచాడు. పోయాము అక్కడ ఇంట్లో ఫంక్షన్ అయితే కూడా అందరికీ ప్రజెంటేషన్ ఇస్తుంటే లేడీ ఓకే మా డాక్టర్ నేను ఇస్తాను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. Not the 84 young boys, I only, you are the young boy. ఈరోజు విశిష్ట అతిథి గౌరవనీయులు శ్రీ కృష్ణమోహన్ సార్ పదవి విరమణ జరుగుతున్నందుకు ఒక అందుకు బాధ, ఒక అందుకు సరే పర్సనల్ లైఫ్లో ఇంకా సంతోషంగా ఉండాలని బాగుందని ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నాను. చాలా మంచి మనిషి, ఆ టేబుల్కి రాగానే ఇట్లా పిలిచేవాడు. మంచి విజ్ఞానం కానీ చాలా కలిసే కూర్చుంటే లైఫ్ అనేది కూడా చాలా మంచి వివరణపూర్వకంగా ఏదైనా కానీ ఏ సమస్య అయినా కానీ మంచి సబ్జెక్ట్ పరంగా మనకు ఎటువంటి ఒకటేం చెప్పినా మంచిగా సబ్జెక్టు నేర్పించేవారు. సార్తో మాకు 15 సంవత్సరాల అనుబంధం ఉంది. 2008లో అప్రెంటిస్షిప్లో జాయిన్ అయినప్పుడు పిలిచాడు. ఏదైనా ఇక్కడ స్టార్టింగ్ రిక్రూట్ చేసి మంచిగా మీరు టీం నేర్చుకుంటే ఆయన చెప్పిన మాటలు మాకు ఉంటున్నాయి. అదేవిధంగా సీనియర్ గవర్నమెంట్ డాక్టర్ రిటైర్ గవర్నమెంట్ డాక్టర్ సుబ్బారావు గారు కూడా చాలా మంచిగా మమ్మల్ని పిలిచి మా పీరియడ్లో కూడా మంచిగా మమ్మల్ని ఒక మంచి నోటిగా నేర్పారు. చాలా సంతోషం. పదవి అనేది ఒక సేవపరంగానే కానీ వ్యక్తికి పదవి ఉండదు. మనిషి చనిపోయి పని చేయాల్సిందే, ఉద్యోగపరంగా కానీ లేకుంటే వేరే సేవపరంగా కానీ ఏ పరంగా చేయాల్సిందే. కంపల్సరీగా బాగుంది ఆశీస్సులు కృష్ణమోహన్ సార్ గారికి, వాళ్ళ సతీమణి గారికి ఎలాగో ఉండాలని, వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు ఇంకా ముందు ఇంకా మంచి భవిష్యత్తులో వాళ్ళు అందించాలని, వాళ్ళ బాబు
ఒకతను డాక్టర్, ఒకతనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ పిల్లలు అందరూ సంతోషంగా ఆరోగ్యాలుగా ఉండాలని ఆ భవన్ ప్రార్థిస్తూ పూజిస్తున్నాను. Thank you for your experience after the college. Sir, anybody development officer side, sir, please come. Sir, please come here. ఈరోజు రిటైర్ కాబోతున్నాం కృష్ణమోహన్ గారు. ప్రతిమణి మా సీనియర్ మోస్ట్ రిటైర్ డెవలప్మెంట్ సుబ్బారావు గారు. సో నిజం చెప్పాలంటే సుబ్బారావు గారు కానీ కృష్ణమోహన్ గారు కానీ మరి మా గురువు బాగా ఇక్కడ దొరకట్లే ఉన్నారా వాళ్ళు కానీ మేము ప్రొఫెసర్లు బాగా ఎంకరేజ్ చేస్తాము. రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, కృష్ణమోహన్ సార్ అయితే కల్పిత సార్ అక్కడ రోజులు తీసుకుంటుంటే కదా మినిమం ఒక హాఫ్ అవర్ ఏదైనా మనలో ఏ క్వాలిటీ నచ్చకపోయినా ఒక మీద చెప్పేసి దాన్ని కంటిన్యూ ఆ తత్వం ఉన్నది. సో వారు ఆ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలు మంచిగా ఉండి రిటైర్ అయినా సరే ఎవరు లాభం Respected SBM Garu and today's chief guest, my dear friend Krishna Mohan. మేము 1989 బ్యాచ్. థర్టీ 35 years సర్వీస్ అయింది మాది. సో మా గ్రూప్ లో కృష్ణమోహన్, నేను కొంతమంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆ ఎఫెక్షన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెయింటైన్ అవుతానే ఉంది. ఇలాగే ఉంటుంది మేము వచ్చే వరకు. మా బ్యాచ్ లో అందరికంటే అంటే బాగా నాలెడ్జ్ అన్ని సిస్టమేటిక్ గా ఉండేవాళ్ళు కొంతమందిలో కృష్ణమోహన్ ఉన్నప్పుడు. అంటే బిజినెస్ అన్ని రకాలుగా బాగా చేసేవాడు. మాకు ఎప్పుడు సజెషన్ చెప్తాను మేము కలిసినప్పుడల్లా ఆయన దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాం మేము. ఇంకోటంటే మనిషి ఒక జాబ్ లోనే సక్సెస్ఫుల్ కాదు, ఒక ఫ్యామిలీ లైఫ్ పిల్లల్ని బాగా తీర్చిదిద్దిన విధానము అవి కూడా చాలా సక్సెస్ఫుల్ కృష్ణమోహన్. ఇదే విధంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా హ్యాపీగా ఉంది. అలాగే ఇదే కాదు అన్ని రకాలుగా ప్రజాసేవ కూడా చాలా చేస్తుంటాడు. నాకు తెలిసి లయన్స్ క్లబ్ మెంబరు, ఇది సోషల్ వర్క్ చాలా చేస్తుంటాడు. అది ఇలాగే కంటిన్యూ చేయాలని దేవుని ప్రార్థిస్తూ సౌమ్య మేడం. Respected directors and doctors, good evening everybody. ఈరోజు కృష్ణమోహన్ గారు రిటైర్ అవుతుందంటే మనకి వరుసగా డెవలప్మెంట్ హౌసెస్ అందరూ రిటైర్ అయిపోతున్నారు. లాస్ట్ ఇయర్ రమణారెడ్డి గారు, కృష్ణమోహన్ గారు చాలామంది. ఫస్ట్ కృష్ణమోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు ప్లెజెంట్గా నవ్వుతూ ఉంటారు, నాన్ కాంట్రవర్షియల్. ఎప్పుడు ఆయన ఏదో పంచుతూ ఉంటారు. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, కేవలం 31st మార్చ్ అప్పుడు కానీ, ఏదైనా బ్రాంచ్ ఏదైనా సాధించినప్పుడు కానీ ఆయన పర్సనల్ లాగా అనుకొని పంచుతూ ఉంటారు. రీసెంట్గా కూడా కమలాపళ్ళు పంచారు అందరికీ. ఏంటి సార్ అకేషన్ అంటే, అందులో అకేషన్ ఏమి ఉండదు, నాకు పంచాలనిపించింది అంటారు. సో అలా సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ రిటర్న్ సుబ్బారావు గారు. అండ్ ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మీటింగ్ కృష్ణమోహన్ సార్ గారికి అండ్ తోటి ఏటీఎం మిత్రులకి అందరికీ నమస్కారం. సారు నిజంగా ఈరోజు ఎల్ఎస్ రిటైర్ కావడం అనేది ఒక తీరని లోటు అనుకోవాలి. సార్ చూసినప్పుడు నాకు అనిపించేది అంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్. నిజంగా
నిజంగా ఎంత డిసిప్లిన్ అంటే వాళ్ళ ఏజెంట్ అందరినీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళు ఫస్ట్ నుంచి తీర్చిన విధానం. వాళ్ళ ఏజెంట్ ఎప్పుడు చూసినా కానీ సార్లు ఎవరు వచ్చిన వాళ్ళు కాదు, చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళని డే వన్ నుంచి ఆత్మను తయారు చేశారు. వాస్తవంగా సార్ కొంచెం బుక్కు సీటి మనిషి, ఏదైనా కానీ ఆయన కళాత్మకంగా చెప్పేవాడు. ఆయన చెప్పిన మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉండే వ్యక్తి అనమాట. సార్ వస్తుంటే మాకు ధైర్యం, అంటే మా డిఓ కమ్యూనిటీకి అట్లా నడుచుకుంటూ వస్తుంటే మాకు ధైర్యంగా ఉండేది. సో మనకు ప్రాబ్లం వచ్చినా మా సార్ చెప్తే ఓకే సాల్వ్ చేయగలరు. అదేవిధంగా మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు ఎన్ఎఫ్ఏడబ్ల్యూలో కూడా మంచి లీడర్గా పనిచేశారు గతంలో. మాకు కూడా అవన్నీ చెప్తుండేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు ధైర్యంగా ఉండండి, మీరు పోరాటం చేయాలి, మేనేజ్మెంట్ భయపడకూడదు. నాకు ఎన్నో సూక్తులు చెప్పేవాడు సార్, మన ధైర్యం కూడా చెప్పేవాడు సార్. అదేవిధంగా సార్ కూడా మంచి సేవా తత్పరుడు. 20 years బ్యాక్ తను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లో కూడా చేరి వాళ్ళు దశాబ్దం కాలం పాటు పనిచేశారు. ఆ ఫోటోస్ నాకు సార్ చూపించారనమాట. వారు పంపసారు తను ఎన్నున్నప్పుడు కూడా బాగా పనిచేశారు. తర్వాత మేబీ వారి ఏజెంట్ సమయం కేటాయిందో తీరిక లేక మొదలు మానేసినట్టున్నారు. కానీ నిజంగా సార్ మీరు నాకైతే నిజంగా నాకు ఏ డౌట్ వచ్చినా సార్ దగ్గర వెళ్ళేవాడు. నేను ఈ డౌట్ అంటే చక్కగా గుర్తించేవాడు సార్ కూడా. అదేవిధంగా ఎంతో మంది ఏంటంటే జీవితంలో వాళ్ళు పెరిగి నింపారు. నిజంగా మీరు చూపిన దారిలో మేము నడుచుకుంటాం సార్, ఖచ్చితంగా మీరు చూపిన మార్గదర్శనం నడుచుకుంటాం. అదేవిధంగా మీ రిటైర్మెంట్ జీవితం కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని, మీ నెక్స్ట్ ఇన్ని కూడా మంచి ఆశయంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. వేదిక మీద ఉన్న పెద్దలు, సీనియర్ నేషనల్ సార్, అలాగే ఈరోజు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మన సుబ్బారావు సార్ పెద్దలు, అలాగే ఈరోజు హీరో ఆఫ్ ద డే కృష్ణమోహన్ సార్, అలాగే వేదిక మీద ఉన్న స్టాఫ్ పెద్దలు అందరికీ కూడా శుభ సాయంత్రం. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. సో సార్ ఎప్పుడు కూడా అంటే మేము జాయిన్ అయినప్పటి నుంచి మాకు చక్కని ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి అని ఒక మార్గదర్శనం చేస్తూ ఉండడం. దాంతోపాటుగా ఫెడరేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ యూనియన్ ఏదైతే ఉందో దాని స్ట్రెంథన్ కోసము ఎప్పుడైతే యంగ్స్టర్గా జాయిన్ అయిన వాళ్ళకి ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటే ముందు వరుసలో ఉండేది అంటే మన కృష్ణమోహన్ సార్. కేవలం అదే కాదు, ఇప్పుడు మా తోటి అంటే సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏంటందో శంకరమయ్య చెప్పినట్టు ఒక్కొక్కరు రిటైర్ అవ్వడము అనేది అంటే కుటుంబం నుంచి ఒక్కొక్కరిని అట్లా సాగనంపుతూ ఉండడం. రేపటి నుంచి ఆ టేబుల్ ఖాళీగా ఉంటుంది. సార్ ఎంపీఆర్ ఇక్కడ వస్తే చూసినప్పుడు పలకరించి మాట్లాడి ఏం విశేషాలు అని చెప్పి అడిగి ఇట్లా కాదు మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఆ విధంగా మాకు ఎన్నో ఐడియాస్ ఇస్తూ మార్గదర్శనం చేసిన కృష్ణమోహన్ సార్కి వన్స్ అగైన్ సార్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ రిటైర్మెంట్ లైఫ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you. So, anybody from DO side, sir? Mic clear. హలో, వేదిక మీద ఉన్న వ్యక్తి ఎవరు? సుబ్బారావు. అందరికండి నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడలేను. రిటైర్ ఉండాలని బాలాజీ రండి మీ సార్. మేము తీసుకున్నాం సార్ ఒకసారి
సార్ దగ్గర సార్ రండి సార్ ఒకసారి సార్ దగ్గర రండి అయ్యో స్మైల్ ఉండాలి అందరూ సార్. మీరు రత్నం సార్ దగ్గర సార్ మేనేజర్ సార్ క్లియర్గా ఐ నోస్. పెద్దలు గౌరవనీయులు మరియు విచ్చేసిన ఆడపడుచులకు అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృష్ణమోహన్ గారి గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే నా సోదరుడు, నా తమ్ముడు లాంటి వాడు. నేను కృష్ణమోహన్ పెళ్లికి పోయాను, వాళ్ళ కొడుకు పెళ్లికి పోయాను. నెక్స్ట్ వాళ్ళ మనవరాలు పెళ్లికి పోయేదే ఉంది. బ్రాంచీలో నేను 1985లో చేరాను. అప్పటి నుంచి చూస్తున్నాను బ్రాంచీ మొత్తంలో ఏజెంట్లు అందరూ భయపడేది ఒక కృష్ణమోహన్ గారికి, ఇంక్లూడింగ్ నా ఏజెంట్లు కూడా. ఎందుకంటే ఏదైనా పాలసీ గురించి కానీ ఏదైనా రూలు రెగ్యులేషన్ మాట్లాడాలంటే కృష్ణమోహన్ గారు అంటే ఒక విధంగా అంటే అంత స్ట్రిక్ట్ అలా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి సబ్జెక్టు నేర్పడం కానీ డిసిప్లిన్ నేర్పడం కానీ కృష్ణమోహన్ గారి దగ్గర చాలా 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 నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాను. నేను ముందు రిటైర్డ్ అయినా కూడా నేను చెప్పానంటే ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటుంది. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కృష్ణమోహన్ గారి దగ్గరే నేర్చుకున్నాను. నా దగ్గర ఉన్న క్లబ్ మెంబర్ ఏజెంట్లు కూడా అప్పుడప్పుడు వెళ్ళి మా కృష్ణమోహన్ గారిని సంప్రదిస్తుంటారు. బ్రాంచీలో రెగ్యులర్గా బ్రాంచీలో ఉన్న వాళ్ళ ఏజెంట్లు కొద్దిగా బాధపడతారేమో కానీ మా ఏజెంట్ మాత్రం ఏం లేదు, పోయి సార్ అని ఏదో ఒకటి అడుగుతుంటారు, సతాయించి ఉంటారు. కాబట్టి నా తరఫున నా ఏజెంట్ సతాయించినా నేనైనా సరే సారీ కృష్ణమోహన్ గారు ఏమీ అనుకోవద్దు, దయచేసి మిమ్మల్ని క్షమించండి. ఫ్రెండ్స్, ఇది ఈ కార్పొరేషన్లో ఈ ఎల్ఐసి CB60లో ఒక గొప్ప మేధావి ఈరోజు రిటైర్డ్ అవుతున్నారంటే మనందరము ఒక విధంగా బాధాకరణ విషయము, ఒక విధంగా సంతోషకరమైన విషయము. ఏది ఏమైనా రేపటి నుంచి వాళ్ళ మనవరాలు ఇంకా వచ్చే మనవాళ్ళతో హ్యాపీగా టైంపాస్ చేస్తూ నవ్వుతూ జీవించాలని, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన మా యొక్క సీనియర్ డిఓ గారు, శ్రీ కృష్ణమోహన్ సార్ గారు, మేడం గారు, మరియు మా ఎస్బిఎం సార్, మా మధుపతిరావు సార్, మరియు మా గౌరవనీయులు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ మా తోటి ఏజెంట్స్ అందరికీ నమస్కారాలు. మరియు స్టాఫ్ మెంబర్స్ ఆల్సో నమస్కారాలు. అయితే ముఖ్యంగా నేను మా గురువుగారు కృష్ణమోహన్ గారితో 92 నుంచి సార్ 90లో అపాయింట్మెంట్ అయితే నేను 92లో ఏజెంట్ తీసుకున్నాను. ఎందుకంటే 92లో నేను ఒక కుప్పంలో ఉండేది సారు, నేను అక్కడ స్కూల్లో టీచర్గా పనిచేసాను, సపరేట్ స్కూల్లో. అలా పోతూ సార్ పోవడం చూసి నేనే పోయి సార్తో మాట్లాడి ఏజెంట్ తీసుకున్నాను. మంచిగా మాకు చాలా కోఆపరేట్ చేసేవారు. ముందు ఫస్ట్ పాస్ ఒకటి చేసి 6 నెలల దాకా సార్ కోపలేదు. ఓకే, ఆయన కలిస్తే పాసులు అడగలేదు, అవకాశంలో పోయాను. అయితే సార్ సడన్గా మా ఇంటికి వచ్చి నువ్వు బయట కోసం పోరాటాలు పాసులు ఏం చెప్పి తిరుగుదా దాన్ని తిప్పుకొచ్చేవాడు. ఎందుకంటే ఒక కోఆపరేషన్ మనకు, ఎందుకంటే మనకు కొత్త కాబట్టి మనకు తెలియదు ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి సార్ తీసుకెళ్ళి మన ఆఫీస్లో కూర్చోబెట్టుకొని మంచిగా ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇట్లా చేయండి, ట్రైనింగ్ను ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పేవాడు. ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది మాకు మంచి సలహాలు ఇచ్చి మేము ఆ సార్ గ్రూప్లో ఉన్న వాళ్ళని చాలా మంది మెంబర్స్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ను మేము కరెక్ట్గా దాన్ని పాటించి మేమందరం సక్సెస్ అయ్యాము. వారి యొక్క ఆశీస్సులతో మేమందరం మంచిగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఒక మామూలుగా యోగా టీచర్గా రావడానికి కూడా సార్ మాకు సలహా ఇచ్చాడు. అప్పుడెప్పుడు ఒక 20 years బ్యాక్ మంత్రి సత్యనారాయణ రాజు గారు క్లాస్ అయ్యారు యూనివర్సిటీలో.
చెప్పాడు సూర్యారాయణ బాబు, నువ్వు ఒకసారి యొక్క సలహాలను వారికి ఓపికతో మాకు అన్ని మంచి సలహాలు ఇచ్చేవాడు. వారి యొక్క సలహాలను పాటించి మేము మంచి గొప్పవాళ్ళం అయ్యాము. కాబట్టి మేము అందరం ఆనందంగా ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక సార్ రిటైర్మెంట్ అయిపోతుందని అది తప్పదు. ఎవరైనా ఒక సగం ఏజ్లో రిటైర్ కావాల్సిందే, మనం కూడా కావాల్సిందే, తప్పదు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మిగతా ఈ యొక్క శేష జీవితాన్ని మంచిగా ఫ్యామిలీతో ఆనందంగా టూర్లు దేవుళ్ళు అన్ని తీస్తూ మనవరాలతో చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి. బిజినెస్ వదిలేసారిగా స్నానం చేసుకునే కానీ బిజినెస్ గురించి ఆలోచన ఉండదు. ఎందుకంటే చేసాడు ఇప్పుడు 35 ఏళ్ళు సర్వీస్ చేశారు. కాబట్టి బిజినెస్ దాన్ని పక్క పెట్టి మంచి ప్రశాంతమైన ఫ్యామిలీతో కుటుంబాన్ని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు నాకు ఇచ్చిన అవకాశం సార్. ఇంకెవరైనా ప్లీజ్. ఈ యొక్క మా యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్ సార్ కృష్ణమోహన్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్కు అధ్యక్షత వహిస్తున్న ఎస్పీఎం గారికి, అదేవిధంగా కృష్ణమోహన్ సార్ గారికి, వీరం గారికి, సుబ్బారావు సార్ గారికి, టీఓ సార్ గారికి, స్టాఫ్ మెంబర్స్కు, నాతోడిలకు అందరికీ నమస్కారాలు. నేను 2000లో ఇండస్ట్రీగా జాయిన్ అయినాను. సారు వచ్చినప్పుడు ఒక్క నెలలో ఒకటే నెల ఉంటే మార్చి 12 పాసులు చేశాను. అటు తర్వాత నుంచి సబ్జెక్ట్ అనేది మాకు పర్ఫెక్ట్గా చెప్పింది. సబ్జెక్టు ప్లస్ ఫామ్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది ఆ రోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రకంగా ముందుకెళ్ళండి అని చెప్పిండు. అదే రకంగా మేము ముందుకెళ్ళాము. చాలా మంది మెంబర్స్ ఉన్నాము, పర్ఫెక్ట్ బిజినెస్ చేసేవాళ్ళము. సారు సలహాలు కూడా నిక్కచ్చిగా ఉండేవి. ఏదైనా ఉంటే కూర్చుంటూ ఇట్లా కాదు ఇట్లని స్టేట్ ఫార్వర్డ్ గా ఇచ్చేది, నచ్చినా నచ్చకపోయినా కూడా ఆ యొక్క నచ్చంతలతో మేము నేర్చుకునే చాలా డెవలప్ అయ్యాము. సార్ యొక్క ప్రోత్సాహము అప్పుడు ఉన్న విజయ్ సుధాకర్ సార్ రిటైర్ అయిన సారు బియ్యంగా వారి ప్రోత్సాహంతో నేను 2003-4లో సింగిల్ గా భీమా గ్రామం చేశాను. ఒకటే సంవత్సరం 178 పాసులు చేసి భీమా గ్రామంతో ఊరిలో బస్టాండ్ కట్టించాము. బస్టాండ్ కట్టించి దాని సార్ పాత్ర ఉంది. సార్ కూడా చాలా సహకారం చేశారు. సార్ ఏదన్నా ఆయన చెప్పిన నాలెడ్జే మమ్మల్ని ముందు నడిపించి ఈ రకంగా తీసుకొచ్చింది. కాబట్టి మేము ఎప్పుడూ సార్ను గుర్తుపెట్టుకొని స్మరించుకుంటూనే ఉంటాము. అదేవిధంగా సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారి యొక్క జీవితం మంచి ఆహ్లాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు and today's guest Krishnamohan sir and Mrs. Krishnamohan garu, better development officers, my dear colleagues, my dear agent friends. This is the age అనేది మనకు ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది. మనం ఎప్పుడైతే జాయిన్ అవుతాం LICలో ఆ రోజు మనకు ఆ రోజు రిటైర్ ఏదో తెలిసిపోతుంది. ఆ తర్వాత నేనే నెక్స్ట్ మంత్ ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు కానీ సార్ కానీ అంటే వీళ్ళంతా ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్లో అంటే వీళ్ళంతా రోడ్ వేసేసారు అన్నమాట. అంటే అప్పుడు 15 రూపాయలు వీళ్ళంతా ఏదైనా జంగయ్య గారు వీళ్ళంతా 15 రూపాయలు వేసాడు. అంటే సార్ ఇంత టీమ్ తయారు చేయడానికి ఇన్నేళ్ళలో ఈ టీం అంతా తయారు చేశాడు. సార్కి హైయెస్ట్ క్లబ్ మెంబర్స్ అనుకుంటారు టీం వల్ల సార్నే జగన్ క్లబ్ మెంబర్ కానీ సీఎం కానీ డిఎం కానీ డిఎం కానీ అంత టీం తయారు చేశాడు. అంటే ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర. నేను చర్చలో పనిచేసినప్పుడు ఒక ఏజెంట్ 645తో వస్తుండే రెగ్యులర్ గా. ఆయన రిటైర్మెంట్ టీచర్ అనమాట. టీచర్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు ఏజెన్సీ. సార్ ఈ 645 ఎక్కడి సార్ అంటే రాయచూర్ బ్రాంచ్ అని చెప్పాడు. రాయచూర్ బ్రాంచ్ నుంచి బైబరేట్ అని మహబూబ్నగర్ బైబరేట్ జడ్చల్ల సార్ జడ్చల్ల కావాలి సార్. అంటే ఏజెంట్ కానీ ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఈ ఆర్గనైజేషన్ లో ఈ ఆర్గనైజేషన్ అభివృద్ధి పథంలో వీళ్ళందరి పాత్ర ఉంది. సార్ కూడా ఇంతమంది ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి అంటే ఇంత శ్రమ 35 ఏళ్ళలో ఇంత మంచి టీం తయారు చేశారు. అదేవిధంగా వాళ్ళు చెప్పారు సార్ మంచి నాలెడ్జ్ అని సార్ మీ యొక్క నాలెడ్జ్ ఇప్పుడు కొత్త ఉన్న వాళ్ళకి మీరు అంతా షేర్ చేయాలి సార్ ఈ నాలెడ్జ్ను. అదేవిధంగా కొత్త డెవలప్మెంట్ ఆఫీసర్స్ మనం ఏజెంట్ అంటారు సార్ మరి మోభావంగా ఉంటుంది సార్ అని. సార్ ఇది కూడా ఒక పాయింట్. కొత్త డెవలప్మెంట్ ఆఫీసర్లు కొంచెం మింగిల్ అనమాట. సార్ అలాగా ఓపెన్ గా
బాలా సార్ కానీ, లేకపోతే సుబ్బారావు సార్ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, రమణారెడ్డి గారు కానీ, అంటే ముభావంగా కాకుండా కొంచెం ఇప్పుడు మార్కెటింగ్ సైడ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెటింగ్ సైడ్ ముభావంగా కాకుండా అందరితో మింగిల్ కలుపు మనం మాట్లాడితే మనం ఎదుటి మాట్లాడే అవకాశం లేదు, నాకు ఉండాలి మన మార్కెటింగ్ అంటే. సార్కు ఆయురారోగ్యంతో ఉండాలని, ఎల్లవేళ ఆయురారోగ్యంతో పిల్ల వాళ్ళ మనమరాలతో అందరితో మంచిగా కలుపు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కు కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని ఆకాశంలో సార్ ఇంకెవరైనా సార్ సార్ ఆడదెబ్బకి బయట కూడా సార్ నియర్ బై మౌత్ ఎస్బీఎం సార్కి ఈరోజు అదర్వేదం చేసినటువంటి కృష్ణమోహన్ సార్ కృష్ణమోహన్ సార్ ఈరో అందరు యువర్స్కి ఆఫీసర్స్ స్టాఫ్కి నా మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా సార్ 90లో జాయిన్ అయ్యిందని చెప్పారు. మేము 2002 నవంబర్లో మేము ఏజెన్సీషిప్ తీసుకున్నాం. అది ఒక విచిత్రంగా జరిగింది. నేను వేరే డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు మా కొలీగ్ రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు ఆయన ఒక ఆఫీసర్గా ఉండి మార్కెట్లోకి వెళ్ళి ప్రజల్లో పాలసీ అడిగే చేసేటప్పుడు నేను ఒక ఎంప్లాయిడ్గా ఉండి నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను చేయవచ్చు భావన నాలో ఏర్పడి నేను ఆయనతో చెప్పాను, మేము కూడా ఏజెన్షిప్ తీసుకోవాలనుకుంటున్నామండి. దాని వెంబడే ఇనిషియేట్ తీసుకుని ఇంకా వేరే వాళ్ళు అయితే నా డిపార్ట్మెంట్లో పాలసీలు అంతా కూడా ఆయన బుక్ చేసేవారు. వేరే వాళ్ళు అయితే అదే నా పాలసీ పోతాయేమో అనుకుంటారు. కానీ ఆయన అట్లా కాదు. వెంబడే కృష్ణమోహన్ సార్ దగ్గరికి వచ్చి కృష్ణమోహన్ సార్ మా ఇంటికి వచ్చి నేను అప్పుడు లేని కూడా నేను క్యాంప్లో ఉన్నాను. ఆయన వచ్చి ఏజెన్షిప్ తీసుకోవాలి. అప్పుడు కృష్ణమోహన్ సార్ ఏమన్నారంటే ఏజెన్షిప్ తీసుకుంటే మీకు సర్టిఫికేట్ ఉన్నదని అని చెప్పారు సార్. ఈవిడ ఏమన్నారంటే అప్పటికే ఈవిడ టైలర్ వాళ్ళలో స్పెషలిస్ట్, లేడీస్ స్పెషలిస్ట్ వద్దులేండి అని నేను ఈవిడికి చెప్పలేదు. అప్పుడు ఏదో నామక వస్తుంది మాట్లాడుకున్నాము, ఆయన తీసుకొచ్చారు మాట్లాడినా చెప్పండి. అప్పుడు ఏమన్నారంటే మీరు మీరు ఒక బ్లౌజ్ తీసుకుంటే ఎంత వస్తుంది, మీరు ఒక పాలసీ చేస్తే ఎంత వస్తుంది అని ఒక ఉదాహరణ చెప్పి మైండ్లో ఆయన ఆవిడ ద్వారా అన్ని ఉపయోగం చేసి వాళ్ళ పైన ఓకే చెప్పించారు. ఓకే చెప్పించిన తర్వాత మాకు 3 రోజుల్లోనే రూరల్లోనే ఏజెన్సీ ఇచ్చింది. నేను అప్పుడు కూడా కాలేజ్ అండి క్యాంపులోనే ఉన్నాను. నేను వచ్చేసరికి ఇప్పుడు ఏజెన్షిప్ తీసుకున్నాను. ఏజెన్షిప్ తీసుకుంటే అప్పుడు మా జీతాలు తక్కువ 25,000 వచ్చాను అప్పట్లోనే. ఈవిడ ఒక నెల రాష్ట్ర నెలలో పాలసీ ఏజెన్షిప్ తీసుకొని 5-6 వేలు కమిషన్ వస్తే మేము ఎంతో సంతోషించాం. అంటే ఏజెన్షిప్ చేస్తే మాకు కమిషన్ వస్తుందా అని ఒక ఆనందపడ్డాం. మేము ఎందుకు చేయకూడదు, ఫుల్ఫిల్గా చేస్తే ఇంకా సంపాదిస్తాం అని చెప్పి మేము ఆ విధంగా తీసుకొని ఏజెన్షిప్ తీసుకున్న తర్వాత కృష్ణమోహన్ సార్ మాకు ఎంతో సహకారం చేశారు. ఎల్లవల్ల మమ్మల్ని వెన్నట్టుండి మాకు నాలెడ్జ్ చూపించి ఎక్కడైనా తప్పులు ఉంటే సరిదిద్ది మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆ విధంగా మేము అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జగన్ గ్రామంలో కూర్చోం. జగన్ గ్రామంలో చేసుకునే 7-8 సంవత్సరాలు అయితే నేను కృష్ణమోహన్ సార్ నాట్ ఓన్లీ మన ఏజెన్షిప్లోనే నాలెడ్జ్ మాకు పెంచడము, అనుమతులు మమ్మల్ని కాపాడుకోవడం ఇట్లా చేశారు ప్రతి ఏజెంట్. ఆయన దగ్గర ఏజెంట్ మేము జాయిన్ చేశారు 30 మంది అంతమంది ఉంటారు, 30-35. అప్పటికి తర్వాత 25 మంది క్లబ్ మెంబర్స్ అయ్యారు తీసుకొచ్చారు. సో ఈ రిటైర్ అయిన
తర్వాత కృష్ణమోహన్ సార్ అందరూ అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. చేయగలపండి సార్ సార్ కెమెరా అక్కడ ఫోటో కెమెరా అక్కడ సార్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈరోజు మా దివస్ కృష్ణమోహన్ సార్కి రిటైర్మెంట్ ఫంక్షన్కు వచ్చిన నా తోటి ఏజెంట్ మిత్రులు మరియు ఆఫీసర్స్ మరియు వేదిక మీద ఉన్న మా మేనేజర్ సార్ ప్లస్ అండర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కు ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఇంకా పెద్దగా సక్సెస్ చేయడానికి ముఖ్య కారణం వెంకటరెడ్డి. ఎందుకంటే మనకు ఎంతో అనుకుంటే తెలియదు చాలా మంది ఆ ఎంతో వ్యక్తికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ ఉంటే దానికి ఉదాహరణకు ఉంటారు, కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మంది ఆ వెంకటరెడ్డి ఉంటారు. మా సార్ గురించి నాకంటే చాలా మంది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. అయితే వాళ్ళు చెప్తున్నట్టు తప్పేం లేదు. ఒక్కొక్కరు అనుభవం బట్టి ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తామన్నారు. సార్ దగ్గర నేను అంటే నాకు జరిగిన ఒక చిన్న సంఘటన నాకు ఏదైనా తెలుసు. అయితే మా సార్ గారిని ఏం చెప్పు ఆ ఏజెంట్ దగ్గర నేను తొందరగా ఒక పాలన తీసుకున్నా 1997. అయితే తీసుకున్న పాటు ప్రీమియం దగ్గరగా కడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి ఏం చేసినట్టు ఒకటే ప్రీమియం కట్టేసి తర్వాత కట్టనే మానేసి నాకు రెగ్యులర్గా నేను అమౌంట్ ఇస్తా ఉన్నాను. ఆ వ్యక్తి కట్టలేదు. సేమ్ మన ఇదే అడ్రస్ విఘ్నేశ్వర సార్ దగ్గర ఏజెంట్ రాజు అని ఆ రాజు అనే వ్యక్తి మేము మాకు కిరాణా షాప్ నుంచి కూడా వెళ్తాను. అయితే కిరాణా షాప్ ఇప్పటికి నడిపిస్తాను నేను. అయితే ఆ కిరాణా షాప్ వచ్చిన రాజు ఏమంటే అన్న ఎంత పాటు చూసుకోవాలన్నారు అని ఎంతమంది వేసిన 300 కాటనవన్నీ. అయితే అప్పుడే నాకు పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ వచ్చింది. అలా మీ పాలసీ లాస్ట్ అయింది. నేనేమనుకుంటాను 3 సంవత్సరాల నుంచి కడుతుంటే 7,500 కట్టినా అని నేను అనుకుంటున్నా. ఆ ఇచ్చిన వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మీ పాలసీ లాస్ట్లో ఉందని అప్పుడు మ్యాటర్. ఎందుకంటే మనకి నిర్వహించడం మనం ఏమనుకుంటామంటే అందరం మనం 2 రోజులు కట్టుకున్నాం కాబట్టి కట్టినదానికి జమ అయినా 2% ఎంతైనా మనం అనుకుంటాం. అయితే ఆ ఏదైనా చెప్పినట్టు తెలిసిన విషయం తెలియగానే ఆ లెటర్ తీసుకొని నేను మన ఎల్ఐ ఆఫీస్కి వచ్చాను. అప్పుడు బాలసురేంద్ర సార్ అని సార్ ఇట్లా ప్రతి సంవత్సరం మనము అమ్మలు అవుతున్నాం ఇట్లా ఏజెంట్ జరుగుతారంటే సార్ ఏమన్నంటే మీరు ఏం చేస్తారని ఎల్లైతే నేను కిరాణా షాప్ సార్ నాకని నేను చదువుకున్నట్టు 10th క్లాస్ సార్ ఏమన్నంటే నీ పార్టీ కఠిన అమౌంట్ మాత్రం నీకు రాలేదు, నీ పార్టీ ల్యాబ్స్లో ఉంది. ఆ పార్టీ రన్ చేసుకున్న తర్వాత నీకు అమౌంట్ వచ్చి ఏర్పాటు చేస్తుందని మన సార్ మనకు వచ్చింది. 31st మా అనుకున్న ఊరు చేసేది అన్ని కూడా పాస్ చేసేది ఉంటుంది కాబట్టి నేను సాధ్యంగా ఆఫీసర్ ఎస్టీసీ చేసేసి తర్వాత మీరు మాట్లాడితే వాళ్ళు స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ మన దగ్గర 95% రిలీజ్ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ కొంచెం కోఆపరేషన్ చేయండి. తర్వాత నేను చేసేసుకోండి. ప్రసాద్